అనిపిస్తుందండి కూటమి ప్రభుత్వం పనితీరు మీకు? అన్నీ బాగున్నాయండి. అన్ని సౌకర్యాలు, రోడ్లు కానీ అన్నీ కానీ అంతా బాగా చేస్తున్నారు. ఒక్కొక్కటి అన్నీ ఒకసారి అయిపోవాలంటే ఎవరికి కూడా అవ్వదండి. అన్నీ ఒకేసారి అయిపోవాలంటే అందరికి అవ్వదు. ఈ తెలుగుదేశం వచ్చింది బట్టి రోడ్లు కానీ రైల్వే స్టేషన్ కానీ ఈ పరిపాలన బాగానే ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు మేము పరిపాలిస్తాము అని చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాము. అతను రాడండి, ఇది గ్యారెంటీ అండి. అతను జగన్కి వల్ల అసలుకి అతను చేసిందే పొరపాటు. ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక ఛాన్స్ వల్ల పాము కొట్టుకోండి. అతను ఒక ఛాన్స్ అనిస్తే పాము కొట్టుకున్నాడు. కంపల్సరిగా అతను వాళ్ళ దోస్తులు కానీ వీళ్ళు కానీ వాళ్ళ దోస్తులు కానీ వీళ్ళు కానీ అంతా దోచుకోవడమే, ఒక పాయింట్ కూడా లేదు అక్కడ. మరి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది 9 నెలలకే. మా పథకాలు మేము ఇచ్చిన పథకాలే ప్రజలు గుర్తుపెట్టుకున్నారంటున్నాడు కదా. పెదల్లోనే ఉన్న అందరూ బాగున్నారు. ఇంటింటికి తెల్లారిసరికి ఉన్న అతనుకుంటే ఉన్న 6 గంటలకే ఇస్తున్నారు పింఛన్. బియ్యం కానీ ఏవి కానీ సరుకులు అంటే అన్నీ ఒక్కసారి కావాలంటే అవ్వదు. అన్నీ మళ్ళీ అతను అప్పులు తెచ్చుకొని రాజధాని చేస్తున్నారు. మళ్ళా పోలవరం పాజిటివ్ వల్ల మళ్ళీ పూర్తి చేస్తున్నారండి. అది అన్ని పూజ ఉంటే అంతకుముందు అతను చేయాలి. అతను మరిచిపోయాడు. ఇప్పుడు వల్ల చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. మేము వాళ్ళు కరోనా కష్టకాలంలో కూడా పథకాలు ఆపలేదు, ఇచ్చేసాము. వీళ్ళు వచ్చే 9 నెలలు రూపాయి కూడా ఇవ్వలేదండి. కొన్నకాలం కూడా మేము ఉన్నాం, రూపాయి కూడా ఇవ్వలేదు. ఒక 10 పైసలు కూడా ఇవ్వలేదు. అసలు పనికి వెళ్ళడం 6 నెలలు అక్కడే ఉన్నాం, ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజుల్లో పనితీరు కానీ కూటమి ప్రభుత్వం పనితీరు కానీ మళ్ళీ రాబోయే వల్ల చంద్రబాబు నాయుడు వస్తాడు. మళ్ళీ పరిపాలన మొత్తం రోడ్లు కానీ నీటి కానీ ఏది చెత్త కానీ గిత్త కానీ ఏది మొత్తం తొక్కలు చేస్తాడు అతనే. ఇంకా కరెక్ట్.